ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు కదా, ఏమన్నా చూపించాలా మీకు? ఏం అక్కర్లేదు కదా. బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా లేదా అంటే ఆ బ్యాంక్ మేనేజర్ చూపించాలి కదా. కానీ ఆకాశంలో సూర్యుడు ఉన్నాడా అనేది ఎవరైనా మనకి చూపించాలా? మన ఇలా పైన ఆచ్ఛాదన వేసుకోకుండా ఉంటే చాలు కనిపిస్తాడు. కళ్ళు మూసుకోకుండా ఉంటే చాలు కనిపిస్తాడు. కళ్ళు తెరిస్తే చాలు కనిపిస్తాడు. కంటికి చూపు ఉంటే చాలు కనిపిస్తాడు. దేవుణ్ణి ఎవరు చూపించాలి కనుక ఎవరు చూపించక్కర్లేదా? మన లోపల నిజమైనటువంటి శ్రద్ధ ఉంటే చాలు దేవుడు మనకే కనిపిస్తాడు. ఎందుకని? ఆయన నీలోనూ ఉన్నాడు, ఆయన నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడయా. అందరిలోనూ దేవుడు ఉన్నాడు, అన్ని వస్తువుల్లోనూ దేవుడు ఉన్నాడు. మళ్ళంటి వాళ్ళమైతే ప్రాణం ఉన్న వాటిలోనే మన జీవుణ్ణి చూస్తాం కదా. కానీ భగవంతుడికి ప్రాణం ఉందా లేదా కూడా అక్కర్లేదు. ఒక స్తంభాన్ని కూడా ఆయన తల్లిగా మార్చగలదు, ఒక చెట్టుని తల్లిగా మలచ, ఒక రాయిని తల్లిగా మలచ. నరసింహస్వామిగా ఆయన ఒక రాతిని తన తల్లిగా చేసుకున్నాడు, అందులోంచి బయటకు వచ్చాడు. నరసింహస్వామి ఆయన బయటకు వచ్చి లేడు లేకు అన్న హిరణ్యకశిపుణ్ణి నీలో కూడా నేనున్నాను రా నాయనా అని చూపించాలి అని అనుకున్నాడు. మరి లోపల ఉన్న ఆయన్ని చూపించాలంటే ఏం చేయాలి? తెరవాలి ద్వారాన్ని తెరిచాడు. మరి చూడటానికి వాడేది తెరవాలి, తెరిస్తే ఉంటామా మనం? అంతే పోడేను. తెరిచేటప్పటికి వాడు కాస్త పోయాడు. సరే, నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించాక ప్రహ్లాదుడు ఆయన దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. నిజానికి అందరికీ భయమే. ఎందుకంటే చాలా ప్రేమతో వచ్చాడు. చూడండి, మీ ఇంట్లో పిల్లాడికి ఎప్పుడైనా కాస్త ముక్కు కారింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? చేస్తారా? అది ఆగకపోతే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి తీసుకుపోతారు. ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు మీరు? మీ ఊళ్ళో ఉండే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. కానీ అదే పైసలు ఉన్నవాళ్ళు అనుకోండి, ఏం చేస్తారు? పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతారు కదా. ఎంత పైసలు ఉంటాయో అంత పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతారు. ఎందుకని? ప్రేమ ఎక్కువ కనుక. ఆ పిల్లల మీద ఉండే ప్రేమ చేత వాడికి మంచి ట్రీట్మెంట్ జరగాలి, మంచి మందు ఇవ్వాలి, వాడు మంచి ఆరోగ్యం కోరుకుంటారు కదా. అందుకోసం పెద్ద హాస్పిటల్కి వాడు మంచి బిల్లు ఇస్తాడు. అందుకోసం వాడి దగ్గర తీసుకుపోతారు. ప్రేమ యొక్క గొప్పతనాన్ని బట్టి వాడు పెద్ద డాక్టర్ దగ్గర తీసుకుపోయినట్టుగానే నరసింహస్వామికి కూడా ప్రహ్లాదుడనే పిల్లవాడి మీద ప్రేమ అంత ఎక్కువ కనుక ప్రహ్లాదుడు అవసరం, కానీ ఇంత శక్తిని పట్టుకొచ్చాడు. ఎందుకంటే ప్రహ్లాదుడికి ఏ కష్టం కలగకూడదు అని ఆ హిరణ్యకశిపుని ఒక గోరుతో తీసి పాడేయగలడాయన. ఒక్క గోటితోటి 20 గోళ్ళు పెట్టుకొచ్చాడు. ఇంత రూపం చాలు ఆ హిరణ్యకశిపుణ్ణి నాశనం చేయడానికి. కానీ మొత్తం ఆయన ఇలా కళ్ళు తెరిచి నరసింహ రూపాన్ని ధరిస్తే ఈ కంటి రెప్ప ఆకాశానికి తాకేటంత రూపం ధరించాడండి. అంటే ప్రహ్లాదుడి మీద ఎంత ప్రేమ అన్నట్టు. ఆయన నోరు తెరిస్తే నోట్లోంచి జ్వాలలు వస్తున్నాయి, మంటలు. అంత భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి వచ్చాడు ఆయన. అవసరం చిన్నది,
హిరణ్యకశిపుని తీసి పారేశాడు. తర్వాత ఆయన తగ్గాలి కదా, ఆ కోపంలోంచి తగ్గాలి కదా. దేవతలు ఎవ్వరికి దగ్గరికి వెళ్ళడానికి దమ్ములు చాలా. అమ్మో మేము వెళ్ళామంటే అంత దూరంగా ఉన్నారు. అందరూ కలిసి లక్ష్మీదేవిని కోరారట, అమ్మ నువ్వేనా వెళ్ళి కాస్త ఆయన శాంతపరచు తల్లి అంటే. ఇప్పుడు కూడా ఎప్పుడు చూడలేదు ఇలాంటి రూపాన్ని, ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు అట్లాంటి రూపం ఆయన ధరించలేదు. ఇది నరుడో తెలియదు, మృగమో తెలియదు. అట్లాంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి రూపం చూసి కొంచెం మనసులో భయంగానే ఉంది. అందులో నా తీవ్రమైనటువంటి కోపం చూస్తే ఆవిడ కూడా మన దూరంగానే ఉండేది. అందరూ కలిసి ప్రహ్లాదుని చూశారు. నాయన నీ వల్లే వచ్చారా బాబు ఆయన, నువ్వే వెళ్ళి ఆయన్ని శాంతపరచు అంటే పాపం విన్నాడు ఆయన. ఆయనకేం చిన్నపిల్లాడు కదండి, చిన్నపిల్లలకి భయం తెలియదు. అమ్మ కోపంతో ఉన్నా అమ్మ కనిపించగానే చేతులు చేస్తారు ఎత్తుకోమని కదా. చిన్నపిల్లలకి అమ్మ కోపంగా ఉందా నవ్వుతూ ఉందా అనేది వాళ్ళకేం తెలియదు. ప్రహ్లాదుణ్ణి అందరూ కలిపి ముందుకి తోస్తే ఆయన వెళ్ళి పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ పిల్లాన్ని చూసేటప్పటికి జాగ్రత్తగా మెల్లగా ఉగ్ర రూపం కాస్త తగ్గి ఆ ప్రహ్లాదుణ్ణి జాగ్రత్తగా వీపు నిమిరి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, శాంతించాడు, చాలా ఆనందపడ్డాడు. నాయనా నీ వల్ల నేను వచ్చానా, ఈ దేవతలందరికీ కూడా ధైర్యాన్ని నేను ఇవ్వగలిగా, నీకేదైనా ఒక వరం ఇవ్వాలి కోరుకో అన్నాడు. దేవుడు మనకి ఎవరికైనా కనిపించి అట్లా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వయ్యా రాసుకొస్తాను. నరసింహస్వామి కనిపించి నీకేదైనా వరం ఇస్తా కోరుకో, నీకేం కావాలో అని అడిగితే ప్రహ్లాదుడు, స్వామి పిచ్చోళ్ళకి ఈ లోకంలో ఉండేటటువంటి వస్తువుల మీద ఎంత ప్రేమ ఉంటుందో నీ మీద నాకు అంత ప్రేమ కలిగేటట్టు చెయ్యి. మాకందరికి దేని మీద ఉంటుంది ప్రేమ? పైసలు. వీళ్ళకి వాళ్ళకి అందరికీ పైసల మీద ప్రేమ ఉంటుంది. ఆ పైసల మీద లోకానికి ఎంత వెర్రి ప్రేమ ఉంటుందో నీ మీద నాకు అంత వెర్రి ప్రేమ కలిగేటట్లుగా నాకు చేయవయ్యా. స్వామి నవ్వాడు. అది నీకు ఎప్పుడూ ఉందా? ఈవేళ నేను కొత్తగా ఇచ్చేది ఏం కనుక ఆ ప్రేమ నీకు ఎప్పుడూ ఉంది, ఇంకోటి ఏమైనా కోరుకో అన్నాడండి ఆయన. అంటే ఆయన అద్భుతమైన కోరిక కోరాడు. స్వామి నిన్ను ఎవరైనా తిడితే నీకు కోపం రాదు, కానీ నీకు కోపం ఎప్పుడు వస్తుంది? నీ భక్తులని ఏమైనా అంటే కోపం వస్తుంది. మా తండ్రి నిన్ను ఎప్పటి నుంచో తిడుతున్నాడు, ఇవాళ కొత్తగా కాదు కదా. హిరణ్యకశిపుడు నరసింహస్వామిని తిట్టేది ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి తిడుతూనే ఉన్నాడయా, కానీ నువ్వు ఎప్పుడు కోప్పడలేదు. ఎందుకంటే నిన్ను తిడితే నీకేం కోపం రాదు, కానీ నీ భక్తుణ్ణి నేను, నన్ను హింసించాడు మా తండ్రి, నన్ను హింసించడం వల్ల నీకు కోపం వచ్చింది. ఎందుకంటే నీ భక్తుణ్ణి ఏమైనా అంటే నీకు కోపం వస్తుంది. నేను నీ భక్తుణ్ణి కదా. నన్ను హింసించాడు, పాములతో కరిపించాడు, కొండల నుంచి తోయించాడు, నీళ్లలో ముంచాడు, ఏనుగులతో తొక్కించాడు, కత్తులతోటి కోయించాలనుకున్నాడు, ఎన్నో చేశాడు. కానీ అన్నిటి నుంచి నువ్వే నన్ను కాపాడుకున్నావు. నన్ను ఇంతలా హింస పెట్టాడు ఈయన అని ఆయన మీద నీకు కోపం వచ్చింది. ఆ కోపంతో దానికి తగినటువంటి శాస్తి ఆయనకి నువ్వు చేసావు. నువ్వు చేసింది బాగానే ఉంది, కానీ నాకిప్పుడు ఒక పాపం వచ్చింది. ఏం పాపం వచ్చింది?
మా తండ్రిని చంపించిన పాపం నాకు వచ్చింది కదా, నువ్వు మాకు తండ్రి ఇతడు, నేను ఆయనకు కొడుకునయ్యా. కొడుకు బాధ్యత ఏంటి? తండ్రికి మంచి చేయడం, తండ్రికి సద్గతి కలిగేటట్లు చూడడం కొడుకు యొక్క బాధ్యత. మరి ఇప్పుడేమో నేను తండ్రి గారికి ఇట్లాంటి మరణాన్ని కలిగించిన వాడిని అయ్యాను కదా. సరే, మరణ సంగతి అట్లా ఉంచి, ఆయన మీద మంచి కోపం నీకు వచ్చింది కదా. నీకు ఎవరి మీద కోపం వస్తుందో వాళ్ళు ఉత్తమ లోకాలకి పోలేరు. ఎక్కడికి పోతారు? ఘోర నరకాలకి పోతారు. మరి ఇప్పుడు ఈ హిరణ్యకశ్యపుడికి కూడా నీకొచ్చిన కోపం వల్ల ఈయన నరకాలకే కదా పోయేది. కానీ ఆయనకి కొడుకుగా నేను పుట్టి ఆయనకి అట్లాంటి నరకాలు రాకుండా ఉండేట్టు చేయడం నా బాధ్యత కదా. అందుచేత నాకు తండ్రి ఆయన అనే ప్రేమతోటి, నా మీద నీకుండేటటువంటి ప్రేమ వల్ల కదా ఈ పని చేసావు. నా సంబంధం కలిగిన వాడు ఆయన కనుక ఆయనకి అలాంటి నరకాలు రాకుండా అనుగ్రహించు అని కోరాడు. మరొకళ్ళు ఎవరైనా మనం అలా కోరుతామా? మనకి ఎవడైనా హింస పెట్టాడు అనుకోండి, ఓ పోలీసు ఆయన వచ్చి ఏమయ్యా ఏం చేయమంటావు అని అడిగితే ఏం చేస్తాం మనం? అగో ఆయన నన్ను ఇప్పటిదాకా హింస పెట్టిండు, శుభ్రంగా ఆయన ఏం చేయాలో మొత్తం అని చేయి అంటాం. అంతేనా కదా? కానీ ప్రహ్లాదుడు నా సంబంధంతో ఈ హిరణ్యకశిపుడికి నరకలోకాల నుంచి తరించి నీ దయ ఆయన మీద కలిగేటట్లుగా నువ్వు నన్ను ప్రసాదించు, అనుగ్రహించు అని కోరాడు. హింస పెట్టిన వాడిని తిరిగి హింస పెట్టాలని అనుకోలేదు. హింస పెట్టిన వాడిని కూడా మంచి జరిగేటట్లుగా చెయ్యాలి అని కోరుకున్నవాడు ప్రహ్లాదుడు. ఆయన నిజమైన వైష్ణవుడు అండి. వైష్ణవుడి యొక్క లక్షణం ఏమిటి? ప్రహ్లాద్ ఉత్తమ వైష్ణవుడు. ఆయన పుట్టింది రాక్షస వంశంలో అయినా మంచి వైష్ణవుడు. వైష్ణవులు అంటే ఎవరో తెలిసిన ఎవరికైనా? అబ్బా 100 మార్క్స్ తల్లి. వైష్ణవులు అంటే మనం అనుకుంటే ఇది వెనకాత నిలబడే వీళ్ళంతా వైష్ణవులు అంతేనే మీరు అనుకునేది మామూలుగా? అంతేనా కదా? అయ్యగారులంతా వైష్ణవులు అంటే వాళ్ళు కూడా వైష్ణవులే. కానీ ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా ఒకడికి కలిగిన, లేదు ఒక జంతువుకి కలిగిన, లేదా ఒక పక్షికి కలిగిన కష్టాన్ని ఏ ప్రాణైనా సరే ఒక పడితే అది చూసి హృదయం కరిగి ఆ కష్టం పోవడానికి ఏదో చెయ్యాలని మనస్సులో తపన ఎవడికి ఉంటుందో వాడు నిజమైన వైష్ణవుడు అంటే. అంతే తప్ప ఎదటి వాడిని గిల్లి వాడు ఏడుస్తుంటే అయిందా నీ పెళ్ళి, అయిందా నీ పెళ్ళి అని సంకలెగరేసేవాడు వైష్ణవుడు కాడు. పనిగట్టుకి పక్కవాడిని ఏడిపించేవాడు, పనిగట్టుకుని పక్కవాడి మీద నిందలు పంపేవాడు వాడు ఎప్పుడూ ఎన్నటికీ కూడా వాడు వైష్ణవుడు కాలేడు. ఒకడికి కలిగిన కష్టానికి ఎవడి గుండె కరుగుతుందో ఆ కరగడం వల్ల వాడికి ఏదో చేసి ఆ కష్టం నుంచి బయటికి తేవాలి అని అనుకుంటాడు వాడు నిజమైన వైష్ణవుడు. వాడు ఏ జాతిలో పుట్టనివ్వండి, వాడు బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, గిరిజనుడా, హరిజనుడా, లేకపోతే వాడు ఇంకొకడా, తెల్లవాడా, నల్లవాడా, ఈ ప్రశ్నే లేదండి.
వాడు ఏ జాతిలో పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, పగవాడి కష్టానికి హృదయం కరిగి కన్నీరు కార్చగలిగిన వాడెవడో వాడు నిజమైన వైష్ణవుడు. అంటే రాముడికి కలిగిన కష్టాన్ని చూసి సీతని రావణాసురుడు ఎత్తుకుపోతుంటే ఎవరండి దాన్ని ఆపాలని ప్రయత్నం చేసింది తెలుసునా మీకు? ఒక గద్ద, జటాయువు దానికి పేరు. ఆ జటాయు నిజమైన వైష్ణవుడు. అంటే అది శ్మశానాల్లో జంతువులను తినే ఒక గద్ద అయినా సరే, అమ్మో సీతమ్మకి కష్టం కలుగుతుంది, అయ్య తండ్రికి బాధ కలుగుతుంది కనుక నేనేదో చెయ్యాలి అని తాను ఒక గృధ్ర రాజ్యమైన ఎత్తుకుపోయేవాడు, ఒక మహాపరాక్రమవంతుడైన రాక్షసుడైన, అన్ని రకాల మాయలకి వాడు ఆలవాలమైన, తానేమైపోతానో అనే ఆలోచన కూడా లేకుండా సీతమ్మని నేను కాపాడి తీరాలి ఏమైనా సరే అని వాడి మీదకి ఎగిరి, హే రావణ, నేనుండగా నువ్వు సీతని ఏమి చేయలేవు, జాగ్రత్త అని వెళ్ళి వాడి మీద ఆక్రమించి వాడిని చిత్రవధ చేసింది. మాయావి కనుక మాయ ప్రయోగం చేసి దాని రెక్కల్ని కోసేసి, ఆ గద్ద ఒక మంచి వైష్ణవుడు. వైష్ణవుడు అంటే కేవలం మనుషులే అని అనుకోకండి. రాముడికి కలిగిన కష్టాన్ని విని, రామా నేనొక్కడే కాదయ్యా, నా వాళ్ళంతా కూడా నీ సేవ కోసం సిద్ధం, నేను ఏమైనా సరే పర్వాలేదు అని ముందుకడుగు వేసిన కోతి సుగ్రీవుడు నిజమైన వైష్ణవుడు. కోతులు ఎలా అవుతాయండి? అది కోత, మనిష, పక్ష, జంతువ, రాక్షసుడా ఎవడైనా కావచ్చు, ఎదట వాడి యొక్క క్లేశాన్ని చూసి వాడికి గుండె కరిగి అది తొలగించాలి, దానికి నేను ప్రయత్నం చేస్తా అని ఎవడు ముందుకి దూకుతాడో వాడు నిజమైన వైష్ణవుడు. అంటే ప్రహ్లాదుడు రాక్షసుడు కదా, లేకపోతే కానీ భక్తుల పేరు చెప్పేటప్పుడు మొట్టమొదటి భక్తుడిగా ఎవరి పేరు తీసుకుంటారు? ప్రహ్లాదుడే. ప్రహ్లాదుడికి గురువు ఎవరు? నారదుల వారే. కానీ ఆ నారదుల పేర్లు కూడా ప్రహ్లాదుడి తర్వాతే చెప్తారండి. అంటే గురువుని మించిన శిష్యుడయ్యాడు ప్రహ్లాదుడు. రాక్షసుడైతేనేమండి, భక్తుడు వైష్ణవుడు కావడానికి వాడు పురుషుడా, స్త్రీయా, రాక్షసుడా, మానవుడా అనే ప్రశ్న లేదు. మనస్సుందా లేదా అనేది ప్రశ్న. ఆ మనస్సున్నవాడు ప్రహ్లాదుడు. అందుకే గురువుని మించిన శిష్యుడయ్యాడు. మనం భక్తుల పేర్లు చదివితే ప్రహ్లాద, నారద, ప్రహ్లాదుడు తర్వాత వెళ్ళిపోయాడు నారదుల వారు. ఆ తర్వాత పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష అంత తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయింది. నరసింహస్వామి సన్నిధి ఎక్కడెక్కడుంటే అక్కడక్కడ మనకి ఆ స్వామి ఒక హితాన్ని చెప్తూ ఉంటాడు. ఏమని? నేను లేదు అని ఎవడైనా అంటే జాగ్రత్త, నేను స్తంభంలోంచైనా సరే రాగలను, అలాంటి వాళ్ళకి తగిన పాఠాన్ని చెప్పగలను. ఒకటి, ఏ కోరికలు లేకుండా నన్ను ఆశ్రయిస్తే వాడికి తన గురువుల కంటే మించిపోయేంత యోగ్యత కలిగిస్తా.
వాడికి లోకంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోగలిగే యోగ్యతని ప్రసాదిస్తా. నరసింహస్వామి ఆ వేళ ఆ మాట చెప్పి ఒక్క స్తంభంలోంచి కదండి ఆయన బయటకు వచ్చింది. కానీ హిరణ్యకశిపుడు అడిగినప్పుడు మొత్తం అన్ని చోట్ల ఉన్నాడండి ఆయన, ఒక చోటనే కాదు. ఎందుకంటే ఈ హిరణ్యకశిపుడు పిచ్చోడు, ఎక్కడ అడుగుతాడో తెలియదు. ఇక్కడ చూపిస్తావా, అక్కడ చూపిస్తావా, అక్కడ చూపిస్తావా, ఇక్కడ చూపిస్తావా, ఇలా ఎక్కడ పడితే అక్కడ అలా అడగబెట్టిండి ఆయన. ఎక్కడ అడుగుతాడో అడిగినప్పుడు అక్కడి నుంచి రాకపోతే నువ్వు అక్కడ లేవు కదా అంటాడేమో. అంచేత మన అన్ని చోట్ల ఉండాలి అని భగవంతుడు ఆ వేళ ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడు ఆయన. ప్రతి అణువులో ఎక్కడో ఒక చోట నుంచి వాడు అడిగాడు, అక్కడి నుంచి వచ్చాడు. మరి మిగతా అణువుల్లో ఉన్నది ఇప్పటికీ అక్కడే ఉన్నట్టండి ఆయన. ఎవడైనా లేడు భగవంతుడు అంటే వాడి లోపల నుంచి వచ్చి వాడిని చూపించడం కోసం మళ్ళీ రావడానికి అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పటికీ అదృష్టవంతులు మీరందరూ. లేడు అని అంటలేదండి, అంటున్నారా? చూసారా లేదా దేవుణ్ణి మీరు ఎప్పుడైనా? నరసింహస్వామిని చూసిండ్రా లేదా? ఎక్కడ? మన ఊళ్ళోనే. అదృష్టవంతుడు. ఏ రూపంలో చూసినావు? విగ్రహ రూపంలో చూసినావు. అరే మన రూపంగా మనమంతా భక్తులం, మనమందరం భక్తులు. మన కోసం అని విగ్రహ రూపంలో వస్తాడు ఆయన. ఇవాళకి ఆ రోజుల్లో అయితే ఒక రూపంలో రావాల్సి వచ్చింది, కానీ ఈ రోజుల్లో మనలాంటి వాళ్ళందరి కోసమని ఆయన వచ్చే స్థానం విగ్రహము. ఎన్ని చోట్ల చూశారు మీరు విగ్రహ రూపంలో భగవంతుడి? బోల్డన్ని చోట్ల చూసి. వేములవాడ పోయినరా లేదా? చూసిండ్రా లేదా అక్కడ ఎవరినైనా? ఒక ఆయన దేవుడు. యాదగిరి గుట్ట పోయినరా లేదా? ఎంతమంది? మళ్ళా ఏం చూసిండ్రాడా? ఆయన భగవంతుడు కాడా? అవునా? అవును. తిరుపతి ఎంతమంది పోయి ఏం చేసిండ్రాడా? భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు అక్కడ. మీ ఇంట్లో పూజా మందిరాలు ఉన్నాయా లేవా? ఎంతమంది? మీ గారికి లేవా? అది కూర్చున్నాడు. మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నది ఎవరు? ఏ రూపంలో? విగ్రహ రూపంలో. మన కోసమని విగ్రహ రూపంలో. అది చిన్న రూపమా, పెద్ద రూపమా, విగ్రహమా, రాతియా, లోహమా, లేక ఒక ఫోటోవా అనే ప్రశ్న లేదు. మీరే రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో, మీరే పేరుతో పిలవాలనుకుంటే ఆ పేరుకి తగ్గట్టుగా, దానికి తగినటువంటి ఆభరణాలని, ఆయుధాలని ఆయన ధరించి మన కోసం వచ్చి మనం చెప్పినట్టు వింటాడు. మీ ఇంట్లో ఉండేటటువంటి విగ్రహాన్ని మీరు ఎలా చెప్తారా? వింటాడా? వింటాయన? లేదా ఎప్పుడైనా లేచి ఏం అట్లా చేస్తున్నావు అని అడిగిండా మిమ్మల్ని? ఆయన అడిగితే మళ్ళీ మనం అక్కడ ఉంటామా? మనం ఎలా చెబితే అలా వినడానికి వీలుగా వచ్చి ఉంటాడు ఆయన విగ్రహ రూపంలో. అసలు విగ్రహ రూపం ధరించేదే అందుకు. ఎందుకు? మన మాట వినడానికి. దేవుడు లోకాలన్నీ నడపగలడు, అయినా మనం చెప్పినట్టు వింటాడు. లోకాలన్నీ నడపగలిగే వాడై ఉండి కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్టు విన్నాడా లేడా? వాళ్ళమ్మ రోటికి కట్టి నోరెత్తావా అంటే మూసేసుకున్నాడా లేదా? నోరు
అలానే ఉంటాడు మన దగ్గర కూడా. మన విగ్రహమే ఒక రోల్ అనుకోండి, దానికి మనం ఆయన్ని అక్కడ కట్టి పెట్టాం. మన ప్రేమ తాటితోటి, ఆ కట్టిన తాడేది మనలో ఉండే విశ్వాసం, మనలో ఉండే ప్రేమ, మనకుండేటటువంటి శ్రద్ధ, ఇది మనలో నిండుగా ఉందా? అక్కడ రోడ్డుకి ఆ తల్లి కట్టినట్టే మీరు కూడా మీ ఇంట్లో మీ విగ్రహానికి, మీ గుళ్ళో మీ విగ్రహానికి మీరు కట్టి ఆయనని ఆరాధన చేయొచ్చు. అలా వచ్చి ఉన్నాడు మన కోసం. అయితే ఆవిడ యశోదమ్మ తప్పు చేసింది, తెలుసునా మీకు ఎవరికైనా? ఏం చేసింది తెలుసునా? రోడ్డు కట్టాక వేధవాయి ఇంట్లోనే దొంగతనం చేస్తావు, పక్కింటి వాళ్ళంతా వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేస్తుంటే, అయ్యో మా బాబుకి ఏం తెలియకపా, మా వాడుతో శుద్ధ పూస నేను అంటుంటే, నువ్వేమో మన ఇంట్లోనే నాకంటే ముందరే నా కుండలోంచే నువ్వు వెన్న తీసి దొంగిలిస్తావు, ఆ రోడ్డుకి ఎక్కి కోతులకు పెడతావు, ఆ రోడ్డుకే నిన్ను కట్టేస్తాను అని కట్టేసింది. దట్స్ ఓకే. కానీ కట్టి పెట్టాక ఒక మాట అందండి, నిన్ను రోడ్డుకి కట్టానా లేదా? చేతనైతే పో అందండి. చిన్నపిల్లాడు కదా, చేతనైతే పో అన్నాం అనుకోండి, దాని అర్థమైంది అంటే నువ్వు కదలద్దు అని అర్థం. కానీ మీరు పెద్దోడు కనుక మీకు తెలిసింది, మన చిన్న పోరగాళ్ళకి ఏం తెలుస్తుంది? చేతనైతే పో అంటే వాడు ఏమనుకుంటారు? మా అమ్మ నన్ను పొమ్మంటుంది, నేను పోవాలి రామోజు అనుకున్నాడు. వెంటనే ఆ రోడ్డుని మెల్లిమెల్లిగా ఈడ్చుకుంటూ ఆ తర్వాత అక్కడి నుంచి కదిలిపోయాడు. తర్వాత ఏం చేశాడో మనకు అక్కర్లేదు, కదిలిపోయాడు అక్కడి నుంచి. ఎందుకని? అమ్మ అంది, చేతనైతే పో చూస్తా. మా అమ్మ చూస్తుందిట, నేను పోవాలట, నేను చేతనైతే చూపించాలట అనుకున్నాడు అమ్మ పిచ్చోడు. ఆ మాట మనం అనకుండా ఉంటే చాలు. ఆవిడ పో అంది కనుక ఆయన పోసి పో అని వెళ్ళి చూపించాడు. మనం ఆ మాట అనకుండా, తండ్రి నువ్వు ఇక్కడే ఉండవయ్యా, ఇలానే ఉండవయ్యా, మా కోసమే ఉండవయ్యా, మా ఆరాధనలు అందుకోవయ్యా, మాకు కావలసినవన్నీ నువ్వే చూసుకోవయ్యా అని మనం ఒక మాట అంటే అలానే ఉంటాడు ఆయన. అందుకోసం మన ఊళ్ళల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా గుళ్ళు కట్టి, గుళ్ళల్లో మనం చూడగలిగేటట్లుగా ఆ దేవుణ్ణి కొన్ని చోట్ల విగ్రహాల్లో ప్రతిష్ఠ చేశారు, కొన్ని చోట్ల తానే స్వయంగా వెలిసాడు. మీ ఊళ్ళో ఇక్కడ స్వయంగా వెలిసాడు. ఇక్కడ వెలిసిన రూపం ఉంది, ప్రతిష్ఠించిన రూపం కూడా ఉంది. అక్కడ కొండ లోపల ఆయన వెలిసాడు. ఆ రూపంతో పాటు ఇంకో రూపాన్ని కూడా మీరు తయారు చేసి ఆ పక్కన ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇక్కడ 2 రూపాల్లో ఉన్నాడు స్వామి మీకోసమని. మీరు అదృష్టవంతులు. ఆ రకంగా దానికి తగ్గట్టుగా మంచి మంచి సేవలు చేస్తున్నారు. ఇప్పుడే మా అయ్యగారు చెప్పిండు, ఆయన మా రామకృష్ణమాచార్యులు గారు, ఇక్కడ రథోత్సవం జరిగితే బోళ్ళంత మంది, వేల మంది జనాలు వస్తారు స్వామి. ఇక్కడ రథం చాలా స్పెషల్. చాలా మంది బళ్ళు కట్టుకొస్తారు. మేము ఈ బళ్ళ మీద రావడం ఒకసారి మా చిన్నప్పుడు చూసాము. మనకి పక్కన ఇల్లెందుగుట్ట అని ఒక ఊరుంది, తెలుసునా మీకు ఎవరికైనా? జమ్మిగుంట పక్కన ఇల్లెందుగుంట. అక్కడికి వెళ్ళాము ఎప్పుడు? 1976లో 1976లో అప్పుడు మా పెద్ద గురువు గారు వచ్చారు. అక్కడ ఒక పెద్ద యజ్ఞం చేశారు. అప్పుడు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఆ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు బండ్లు వేసుకొచ్చేవారు. చిన్న చిన్న బండ్లు, పెద్ద పెద్ద చక్రాలు ఉన్నాయి. అలాంటి బండ్లు పట్టుకొచ్చి గుడికి చుట్టూ పరిక్రమ చేసేవారు. కొన్ని వందల బండ్లు. ఆ బండ్లన్నీ ఆలయం చుట్టూ అలా పరిగెడుతూ ఉండేవి రథోత్సవం జరిగినంతసేపు కూడా.
అక్కడ చూసాం మేము ఆ బండ్ల యొక్క యాత్ర, శకట యాత్ర. అది మా ఊళ్ళో కూడా జరుగుతుంది స్వామి అని చెప్పిండి ఈయన. చాలామంది వందల బండ్లు వస్తాయి ఇక్కడికి, చక్కగా ఇక్కడ పరిక్రమణ చేస్తారు మన వాళ్ళంతా. చాలా సంతోషంగా ఉంది. గ్రామాల్లో ఇప్పటికీ ఇలాంటి మంచి భక్తి, విశ్వాసము, సంప్రదాయం మీద శ్రద్ధ మన వాళ్ళందరికీ ఉంటున్నాయి. దాన్ని మనం జాగ్రత్తగా అట్టే పెట్టుకోవాలి. ఇది మంచిగా పెరిగేటట్లు మనం చేసుకోవాలి అనే కోరికతోటి మన సంపత్ గారు ఈ ఆలయానికి రాజగోపురాన్ని అందంగా నిర్మాణం చేయించి ఈ ఆలయానికి ఒక సమగ్రతని కలిగించే ప్రయత్నం చేశారు. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా చూపించినటువంటి శ్రద్ధకి, ఉత్సాహానికి చాలా సంతోషం. మేము వారు వచ్చి ఇక్కడికి పిలిస్తే తప్పకుండా రావాలి అని అనిపించింది. మరి ఈవేళ ఒకరోజు టైం దొరికింది కదా అని నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ ఆలయ చైర్మన్ గారికి, మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, మిగిలినటువంటి సభ్యులకి, కమిటీ సభ్యులకి, మీ ఊళ్ళో ఉండేటటువంటి ఈ భక్త గోష్ఠికి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మన కరీంనగర్ వికాస్ తరంగిణి మా సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి మీ అందరికీ మన కార్యక్రమాల్ని ఇక్కడ ముందుగా వారు పరిచయం చేసి ఉంటారు. హైదరాబాద్ ఆల్వాల్కి వెళ్ళి కూడా వచ్చింది. అదే లండన్కి వెళ్ళి వచ్చింది, ఇంకా ఆల్వాల్ పెద్ద లెక్కేందిగా. మీ అందరికీ కూడా మేము మంగళాశాస్త్రాలు చేస్తున్నాం. కానీ ఒక మాట, వెళ్ళేటప్పుడు నారదుల వారి మీద భక్తి లాంటి భక్తి చూపించకుండా చక్కగా మీరందరూ కూడా చాలా దూరంగా ఉండి మధ్యలో కాస్త దారి ఇచ్చి అందరూ కూర్చోవాలి. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా గుట్టపై వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం, ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది, ఎంతో మహిమాన్వితమైనది. ఈ గుట్టపై అడుగు పెడితేనే ఒక దైవికమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అనేక చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ ఆనవాళ్లు చూస్తే పురాతన కాలంలోనే గుట్టపై నివాసం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు గుట్టపై ఉన్న ముఖ్యమైన విశిష్ట ప్రదేశాల గురించి తెలుసుకుందాం. దేవుని పాదాల నుండి ప్రవహించే జలపాతం. ఈ జలపాతం కోనేరు నుండి ప్రారంభమై దేవుని పాదాలను కడుగుతూ కింది వరకు పవిత్ర జలధారలా ప్రవహిస్తుంది. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన తీర్థంగా భావించబడుతుంది. స్వయంభూ గుహ. ఈ గుహలో నరసింహస్వామి స్వయంగా వెలిసిన విగ్రహం దర్శనమిస్తుంది. దీపం. బ్రహ్మోత్సవ సమయాలలో ఈ దీపం నిత్యం వెలుగుతూ దైవ కాంతిని ప్రసాదిస్తుంది. కోనేరు. వర్షాకాలంలో ఇది నిండుగా నీటితో కలకలలాడుతూ ఉంటుంది. కాలక్రమేణా ఆ నీరు కిందికి ప్రవహిస్తూ ప్రకృతి సౌందర్యాన్ని మరింత అందంగా చేస్తుంది. గుట్ట చుట్టూ నిర్మించబడిన కోటగోడ. ఇది చారిత్రక వైభవానికి
నిదర్శనంగా నిలుస్తోంది. పెద్ద కోనేరు పక్కనే ఉన్న చిన్న కోనేరు, ఇవి రెండు అనుబంధంగా ఉండి క్షేత్రానికి ప్రత్యేకతను అందిస్తున్నాయి. గుర్రం దర్వాజా, ఈ ప్రాంతం చుట్టూ కనిపించే గుర్రపు టెక్కలు పురాతన చరిత్రను గుర్తు చేస్తాయి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మరియు రామాలయం రెండు నిత్య పూజలు అందుకుంటున్న పవిత్ర ఆలయాలు. ఈ రెండు దేవాలయాలు ఎండోమెంట్స్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ నల్లగొండ గ్రామంలోని అన్ని కులాల వారి భాగస్వామ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఒక్క కుటుంబంలా వంతుల వారిగా కలిసికట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. ఈ విధంగా గుట్టపై ఉన్న ప్రతి ప్రదేశం ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక ప్రాధాన్యతను కూడా చాటుతోంది. ఇవన్నీ భక్తులను, సందర్శకులను ఆకర్షించే విశిష్టమైన దర్శనీయ స్థలాలు. మనందరం ఈ పవిత్ర క్షేత్రం మహిమను తెలుసుకొని పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాము. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.